జీవా హెల్త్ టిప్స్ కి స్వాగతం. ఈ మధ్య చాలా మంది 12 1 గంట అర్ధరాత్రి 2 వరకు కూడా మేల్కొని ఉండి మరీ నిద్రపోకుండా ఉంటారు. ఇలా నిద్ర తక్కువైతే ఏం జరుగుతుందో తెలుసా? ముందుగా మీరు గట్టి లైక్ చేసి ఇతరులకు షేర్ చేయండి. మనం ముఖ్యమైన దానికి సంబంధించిన విషయాలు తెలుసుకుందాం. నిద్ర తక్కువ కావడం వల్ల మన శరీరానికి ఏం జరుగుతుంది అనేది ముందు వీడియోలు చూద్దాం. పెద్ద పెద్ద నగరాల్లో, పట్టణాల్లో ఈ మధ్య అర్ధరాత్రి వరకు మేలుకొని ఈ చాటింగ్లు, ఫోన్ చూసుకుంటూ ఇలా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లో కాలక్షేపం చేస్తూ తమ యొక్క విలువైన నిద్రను పాడు చేసుకొని అనారోగ్యం పాలవుతున్నారు. ముఖ్యంగా నగరాల్లో వీళ్ళంతా జాబ్స్ పరంగా అయితే కొంత టైం 11 అటు అవుతుంది, దీనివల్ల పర్లేదు. కాకపోతే కొంతమంది అనవసరంగా ఈ నిద్రపోకుండా అర్ధరాత్రి వరకు 3 అయినా కానీ పక్కన సెల్ ఫోన్ లైట్ పెరుగుతూనే ఉంటుంది. దీనివల్ల కంటికి సంబంధించిన సమస్యలు వస్తాయి. అదేవిధంగా డాక్టర్ ప్రకారం ఏంటంటే, ఇలా నిద్రపోకుండా గడపడం వల్ల మానసిక సమస్యలు వస్తాయి. అదేవిధంగా గుండెకు సంబంధించిన సమస్యలు వస్తాయి. మరి గుండెకు సంబంధించిన సమస్యలు ఎందుకు వస్తాయని మీరు అడగచ్చు. ముఖ్యంగా మనము తొందరగా నిద్రపోయినప్పుడు గుండె కొట్టుకునే వేగం తగ్గుతుంది. దానికి కొంచెం రెస్ట్ దొరుకుతుంది అన్నమాట హృదయానికి. అప్పుడు మనం కొంచెం స్లో అవుతుంది, మన జీవనక్రియ రేటు తగ్గి స్లో అవుతుంది. అప్పుడు ఈ హృదయం అనేది రెస్ట్ తీసుకుంటుంది. అలా నిద్రపోకుండా రాత్రులు మేలుకొని ఉండడం వల్ల పొద్దున్నే లేటుగా లేచి దీనివలన హృదయానికి సంబంధించిన సమస్యలు వస్తాయి. బీపీ, షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. ముఖ్యంగా ఈ నిద్రను తగ్గించేవాళ్ళు, ముఖ్యంగా 2-3 గంటలు, 3-4 గంటలు నిద్ర వాళ్ళకు ఈ షుగర్ లెవెల్ కూడా పెరిగే అవకాశం ఉందని డాక్టర్లు అంటున్నారు. నిద్ర తక్కువ కావడం వల్ల కూడా షుగర్ వచ్చే అవకాశం ఉంది, జాగ్రత్త. సో ప్రతి ఒక్కరు కూడా 7 గంటలు తగ్గకుండా నిద్రపోవాలి. ఇంకో గంట నిద్రపోని ఏం పర్వాలేదు, నిద్ర తగ్గకూడదు. ముఖ్యంగా డ్యూటీలు చేసేవాళ్ళు ఈ అర్ధరాత్రికి వస్తారు, తింటారు, నిద్రపోతారు, అది వేరే సంగతి. కానీ పని పాట లేకపోకుండా ఈ సోషల్ మీడియాలో టీవీలు చూస్తూ అర్ధరాత్రి వరకు సినిమా చూస్తూ షికారు తిరుగుతూ ఉంటారు. ఇలాంటివి చేయడం వల్ల ఏం జరుగుతుందంటే, మన మానసిక సమస్యలు పెరిగి మెదడుకు రెస్ట్ తగ్గి మతి మరుపు, జ్ఞాపశక్తి తగ్గి ఇతర మానసిక సమస్యలు కలుగుతాయని మానసిక డాక్టర్లు సూచిస్తున్నారు. ఈ షుగర్ లెవెల్ పెరుగుతాయి, ప్లస్ బీపీ పెరుగుతుంది. గుండె జబ్బులు వచ్చే అవకాశం 100కు 80% ఈ నిద్రలో లోపం వల్ల జరుగుతుంది.